కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏంటి నాకు ఈ బాధ? ఇంకా టైం 12 అయ్యింది. ఆకలి దంచేస్తుంది. సాయంత్రం దాకా ఉండాలంటే నా వల్ల కాదు. ఏదో ఒకటి కడుపులో పడాల్సిందే. అమ్మ దొంగ మొహందానా, మేమందరం ఉపవాసం ఉంటే నువ్వు ఒక్కదానివే మెక్కుతావా? నేను ఎలా తిననిస్తాననుకున్నావే? నేను ఛాన్స్ దొరికినప్పుడల్లా నీకు చుక్కలు చూపిస్తాను. అసలు మధు, సరిగ్గా తినే టైంకి ఈవిడొచ్చిందేంటి? ఏంటి మధు ఇది? అక్కడ సింధు గెలవాలని శివుడికి అభిషేకం పూజ చేసి ఉపవాసం ఉంటే కనీసం సింధుని ఓడించి నువ్వు గెలవటం కోసం ఆ అతిథి వచ్చి భోజనం చేసి వెళ్లే వరకైనా ఏం తినకుండా ఉండలేవా? ఈ యాపిలే కదత్తయ్య, ఏం కాదులేండి. యాపిల్ కాదు, నువ్వసలు పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా కట్టిగా ఉపవాసం ఉండాలసల. అప్పుడే నువ్వు గెలుస్తావు. ఈ ఉపవాసం కాదు కాని ఆకలితో నా ప్రాణాలు పోయేట్టున్నాయి. పిల్లలేదో గేమ్ ఆడదాం అంటున్నారు. రా వెళ్దాం. ఏంటి మధు ఆగిపోయావు? రా. అత్తయ్య, ఇప్పుడు ఈ గేమ్లో సింధు కూడా ఆడుతుందా? అందరం కలిసే ఆడాలని పిల్లలు చెప్పారు. ఏ దాంతో కలిసి మనం ఆట వింటత్తయ్య. వద్దు. పిల్లలు ఇంట్రెస్ట్ పడుతున్నారు మధు. ఇప్పుడు వద్దంటే పాపం వాళ్ళు బాధపడతారు. వాళ్ల కోసమైనా మనం ఆడుతున్నట్టు నటించాలి. తప్పదమ్మా. అయినా ఇప్పుడు ఈ గేమ్ అనేది నీకొక మంచి అవకాశం మధు. ఏంటి? ఈ గేమ్ వల్ల నాకు జరిగే మంచేంటత్తయ్య? ఈ గేమ్లో నువ్వు గెలవాలి, సింధు ఓడాలి. అది చూసి నేను సంతోషపడాలి. ఇప్పుడు నువ్వు ఆడకుండా వెళ్ళిపోతే ఆ సింధుకి భయపడి వెళ్ళిపోయావని అది నా ముందు గర్వంగా తలెగరేస్తుంది. అది చూసి నేను భరించలేనసల. దానికి నేను భయపడ్డమేంటత్తయ్య? అది నన్ను చూసి భయపడాలి. అందుకే గేమ్ ఆడదాం అంటున్నాను. అవును మధు, ఆడదాం. సరదాగా మనం గేమ్ ఆడే ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో? సరే అత్తయ్య, ఆడదాం. ఆ సింధుని ఓడించి దాని తల పొగరు దించుదాం. పదండత్తయ్య. కూర్చోండి. పిల్లలు, స్టార్ట్ చేద్దామా? అందరూ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనం ఆడబోయే గేమ్ ఏంటో, దాని రూల్స్ ఏంటో అన్నీ చెప్తాను. మనం ఆడబోయే గేమ్ పేరు టమ్షరాట్స్. ఈ గేమ్ లో ఇద్దరిద్దరు ఒక టీమ్ గా ఉంటారు. అమ్మ నాన్న ఒక టీం, పెద్దమ్మ పెద్దనాన్న ఒక టీం.
రిషి ఒక టీం. మరి నేను నువ్వు ఒక్కదానివే ఉన్నావు కాబట్టి నువ్వు empire గా ఉండు. ఓకే. ఈ బాక్స్ లో చీటీలున్నాయి. ఒక్క టీం వాళ్ళు ఒక్కో చీటీ తీయాలి. అందులో ఏం రాసుంటే దాన్ని మైమ్ చేస్తూ సైగల ద్వారా వాళ్ళ పార్ట్నర్ చేత చెప్పించాలి. అలా చెప్పిన టీం గెలిచినట్టు. ఒకవేళ చెప్పకపోతే ఆ టీం ఓడిపోయినట్టు. వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తాం, అది చెయ్యాలి. ఏంటి ఆ టాస్క్? ఓడిపోయిన టీం వాళ్ళిద్దరూ కలిసి సాంగ్ కి డాన్స్ చేయాలి. ఓకే, ఈ గేమ్ ఏదో చాలా బాగుంది, ఆడదాం. ఫస్ట్ అమ్మా నాన్న. అమ్మా, నువ్వు చీటీ తీ. ఇందులో ఏముందో నాన్న చేత చెప్పించాలి, ఓకేనా? సరే ఓకే. తీయమ్మా. అమ్మా, అందులో ఏం రాసిందో నువ్వు చదివి నాన్నతో చెప్పించాలి. హార్ట్, ప్రేమ, ప్రేమ కావాలి. మరి ఇంకేంటి? నేను చెప్పనుగా, ఎందుకంటే ఓడిపోతే నీతో కలిసి డ్యాన్స్ చేసే ఛాన్స్ వస్తుంది. అది నేను ఎలా మిస్ చేసుకుంటాను? చెప్పు. అదే మనసు అమ్మ టైం అప్. ఏంటి యష్, ఇంత క్లారిటీగా సైకిల్ చేసి చెప్తున్నా నువ్వు క్యాచ్ చేయవేంటి? నాకు అర్థం కాలేదు. ఇంతకీ ఏంటా సినిమా పేరు? మనసంతా నువ్వే. నాన్న, మీ టీం ఓడిపోయింది కాబట్టి నువ్వు అమ్మ కలిసి సాంగ్ కి డాన్స్ చేయాలి. సర్లే, తప్పుతుందా? ఓడిపోయాంగా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు. అసలు ఈ గేమ్స్ వీళ్ళ కోసమే పెట్టినట్టుంది. అత్తయ్యో, అత్తయ్య, మీ అబ్బాయి సింధు కలిసి అంత దగ్గరగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మీరు మీ అబ్బాయి నరవకుండా అలా సైలెంట్ గా ఉన్నారేంటి? యష్ సింధు కలిసి డాన్స్ చేస్తుంటే ఇది తట్టుకోలేకపోతున్నట్టుంది. యష్ ఏమైనా కావాలని సింధుతో డాన్స్ చేస్తున్నాడా మధు? పిల్లలు అడిగారు కదా, గేమ్లో ఓడిపోతే డాన్స్ చేయడం రూల్ కదా, అందుకే. పాపం ఇష్టం లేకపోయినా